హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి చిట్యాల మండలం ఉరుమట్ల గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుంకరబోయిన నీలమ్మ నరసింహ గారు మనతో ఉన్నారు. అసలు రాజకీయంలోకి ఎందుకు వచ్చిర్రు, తర్వాత సర్పంచ్ చేయాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది, సర్పంచ్గా గెలిచిన తర్వాత వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత మీ ప్రణాళిక ఏంటి, ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారో మీరు కొనుక్కున్నారు? చెప్పు. నేను పట్టుకుంటాను, మీరు వదలండి. చెప్పు, మీరు వదలండి, చెప్పండి. చెప్పు ఇసుపెట్టది. రోడ్లు కానీ రోడ్లు నీళ్ళు సహకారం కిషారెడ్డి పటేల్ అందుబాటు. మేము ఊరికి మంచి సేవ చేస్తాం. మోరీలు అయినా ఏదైనా వాటరు నీళ్ళు అంత మంచిగా ఒకే చేస్తాం. ఓకే, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి గారు ఇక్కడి నుంచే గెలవడం జరిగింది సార్. అంటే ఈ విలేజ్కి సంబంధించిన ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా సొంత గ్రామానికి ఎట్లా చేసిండు, ఇప్పుడు మీకు అదేమన్నా సానుభూతి కలిసి వస్తుందంటారా? సార్, ఆయన మాత్రం గత 20-25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి టీడీ పార్టీ నుంచి టీఆర్ఎస్ వరకు ఇప్పటిదాకా ఆయన ఎమ్మెల్యే అయినాక అభివృద్ధి జరిగింది. రోడ్లు కానీ రోడ్లు వేయటం జరిగింది. ఆయన సొంత నిధులతోటి కూడా ఇక్కడ బొందలగడ్డ ట్యాంక్ ఒకటి నిర్మించడం జరిగింది. ఇక్కడ ముత్యాలమ్మ ట్యాంక్ ఇక్కడ ఒకటి మొన్ననే శంకుస్థాపన చేసినాం, 30,000 లీటర్లు. అదేవిధంగా స్కూల్లో ఒక 10-20 ఏళ్ళ క్రితం అది లేకున్నా కానీ సంపు కట్టించి ఊరికి అందరికీ నీళ్లు తాపించింది. ప్రతి ఒక్క కుటుంబానికి నీళ్లు తాపించి వాళ్ళ సొంత ఖర్చులతోని ఆడబిడ్డల పెళ్లిలకు ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ చేయని పెట్ట ముందుకు కృష్ణారెడ్డి సార్ ఇక్కడ కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చి ప్రతి ఆడబిడ్డకు ఫస్ట్ 20,000 నుంచి స్టార్ట్ చేసిండు. 20,000 నుంచి ఒక్కొక్క 5 ఏళ్ళు 20,000 ఇచ్చిండు. తర్వాత 30,000 చేసిండు. ఇప్పుడు ప్రతి ఆడబిడ్డకు 50,000 ఇస్తుండు కళ్యాణ లక్ష్మి. పెళ్లి అయితే ఏ కులం లేదు, మతం లేదు, అందరికీ 50,000 ఇచ్చి ఆదుకుంటుండు. అదేవిధంగా ఆపద బాధలు ఉన్నా కానీ వాళ్ళు ప్రత్యేకంగా ఊరి దృష్టి పెట్టి ఇదే మొన్ననే ఒక ఇల్లు లేకుంటే ప్రతి నిరుపేద కుటుంబానికి 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తుండు. మొన్ననే శంకుస్థాపన చేసిండు. అదేవిధంగా రోడ్లు కానీ మామూలుగా నీళ్లు సాగర్ వాటర్ రానప్పుడు కూడా బోర్లు లీజుకు తీసుకొని ఊరికి నీళ్ళు తాపించిన కంచర్ల కృష్ణారెడ్డి, కంచర్ల భూపాలరెడ్డి. దానివల్ల మేము ఇప్పుడు 20 ఏళ్ళ సంది మా పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు కూడా మా ఆయన అభివృద్ధితోటి మేము ముందుకెళ్తాం. అదేవిధంగా ఏదైనా ఉన్నా వాటర్ సమస్య కానీ ఇంకా ఏది లేదు, వాళ్ళు ఉన్నా కానీ మేము అదమించి కృషి చేస్తామని చెప్తున్నాం. ఓకే సార్, ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఎమ్మెల్యే కానీ ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చూసుకోవచ్చు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఎట్లా అభివృద్ధి ఎట్లా ఉంది, వాళ్ళు మీకు ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చేస్తామంటున్నారు కదా, మీరు గెలిస్తేందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నారు, మీ ప్రణాళిక ఏముండబోతుంది? మేము గెలిస్తే 100% గెలవబోతున్నాం. మాకు కృష్ణారెడ్డి, భూపాలరెడ్డి అండదండలతోటి ఏ గ్రామానికి ఏది వచ్చినా ఆయన కష్ట సుఖాలతోటి జనాలకు అందుబాటులో ఉండి వాళ్ళ అభిప్రాయం మేరకు మేము ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాం. మీ ప్రణాళిక ఏముంది? ఇప్పుడు మేనిఫెస్టోలో మీరు ఏమేమి పొందుపరచదలుచుకున్నారో ఆ పొందుపరిచిన ఎంత మేరకు అమలు చేస్తుందో మీరు ప్రయత్నం చేస్తున్నారు సార్? గ్రామంలో ఏ అవసరం ఉన్నా మా గ్రామంలో ఇప్పటి వరకు ఏది ఉన్నా వాటర్ సమస్య కానీ వీధి లైట్ల సమస్య కానీ మా అభివృద్ధిలో మా గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని చెప్తున్నాను. ఓకే సార్, అంటే ఇప్పుడు విద్య, వైద్యం ఇది ఎంత మేరకు అందుతుంది? ఇక్కడి నుంచే అంటే ఉరుమట్ల అంటే రాజకీయానికి పెట్టింది పేరు, ఎందుకంటే ఇక్కడి నుంచి చాలామంది నాయకులు ఎంతో సేవలు అందించినారు. అట్లాంటి సేవలకు మీకు ప్రజలు మీకు ఆశీర్వదిస్తే ఇట్లాంటి సేవలు మీరు అందిస్తేందుకు పూనుకున్నారా? కంపల్సరీ 10వ తరగతి పాస్ అయ్యి 500 మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా 20,000 ఇవ్వటం జరుగుతుంది. మా కృష్ణారెడ్డి సార్ కానీ భూపాలరెడ్డి సార్ కానీ మన బడి విషయంలో కూడా అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను.
ఓకే, మీ ఓటర్లందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఓటు అనేది చాలా పవిత్రమైంది. ఇప్పుడు మద్యానికో మనీకో బానిసలు అవుతున్నారు, మొత్తం కూడా అది తీసుకుంటేనే ఓటు వేస్తున్నారు. అట్లా కాకుండా నూతన చైతన్యం ఏం తీసుకురాబోతున్నారు ఓటర్లలో? ఓటర్లలో ఈరోజు 1000 రూపాయలు ఇచ్చి తాగితే దానికే పరిమితం అవుతుంది. అది కాకుండా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని యువకులను కోరుకుంటున్నా. ఏదైనా బానిస గంజాయి కానీ దేని కానీ బానిస కావద్దు. యువకులు మంచిగా చదువుకొని మంచిగా ర్యాంకులు సాధించి ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, మీరు అధికారంలో లేకున్నా మీకు నిధులు ఏ విధంగా వస్తాయి, ఎట్లా మీరు అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్నారు సార్? అధికారం ఉన్నా లేకున్నా గ్రామ పంచాయతీ నిధులు అయితే వస్తాయి కదా సార్. అది ఏదైతే మన సెంటర్కి వెళ్ళి వచ్చినా స్టేట్కి వెళ్ళి వచ్చినా దాని ప్రకారంగా నేను ముందుకెళ్ళి నా శాయశక్తిలో కృషి చేస్తాను. ఓకే అండి, చూస్తున్నానండి సుంకరబోయిన నరసింహ గారు గెలిచిన తర్వాత చాలా నూతన మార్పులు తీసుకొస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇస్తున్నాడు. ఎంత మేరకు ఇది సక్సెస్ చేస్తాడో చూస్తూనే తెలుసుకుందాం.